ప్రాజెక్టే ఎరగేస్తున్నాం అక్క అసలు. నా డౌట్ ఏంటంటే ఇది రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో బాగా ఏమైనా ఎక్కువ భయపడతాడేమో, ఎన్ని తిట్లు ఉన్నాయో తెలంగాణలో ఇప్పుడే అంటున్నాం కదా, భయపడతాడేమో. పెళ్లికి ముందే అవన్నీ చూపించినా కాబట్టి సో నా న్యూస్ లో అవన్నీ కూడా చూసిండు కాబట్టి పాపం చాలా డేర్ చేసి పెళ్లి చేసుకున్నాడు. పర్సనల్ లైఫ్ లో ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు కాబట్టి హ్యాపీ ఉన్నాడు. సో అభినవ్ గారికి ఒకసారి, మొన్న మస్త్ షేడ్స్ ఉన్నాయో ట్రైలర్ లాంచ్ లో ఒకటి చూశాను, దాని గురించి మాట్లాడడానికంటే ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక అలవాటు ఉంది, స్టేజ్ ఎక్కినప్పుడు పేర్లు మర్చిపోతూ ఉంటాయి, చాలా క్యూట్ గా ఉంటాయి, వైరల్ అవుతూ ఉంటాయి. నన్ను దాంతో మీకు కూడా అలవాటు పెద్ద మనిషి, నన్ను దాన్ని దాంతో ఇప్పుడు ఆయన నుంచి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కదా, ఇది కూడా ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? ఇన్స్పైర్ అయితే వచ్చేది కాదన్న, ఫెయిల్ అయితే వచ్చేది. మొన్న నిఖిల్ గారిని నాని అన్నారు, ఇప్పుడు ఏమో పల్లవి గారిని పావని అన్నారు. ఇది అందరి వల్ల అవుతుంది, ఇది ఎవరి వల్ల అయినా అవ్వచ్చు. ఇది వైరల్ అయినా వైరల్ కంటెంట్, ఇది క్వశ్చన్ అడగబోయాడో దానికే అమేజింగ్. నేను ఇంకా పర్లేదు, అదంతా ఎండ్ ఎక్కువైంది కాబట్టి అందరికి ఎఫెక్ట్ గా అవుతుంది. సో మీ మస్తు షేడ్స్ ఉన్నాయి టైటిల్ ఉంది కదా, నాకు మహివి రాఘవ్ సార్కి ఎక్కువ సూట్ అవుతుంది అనిపిస్తుంది. అంటే ఆయన మొన్నేమో పొలిటికల్ సినిమా చూపించారు, టైం థ్రిల్లర్ ఒకటి చూపించారు, ఇప్పుడేమో కడుపు నవ్వించే. ఏంటి ఎన్ని ప్రాజెక్టులు ఇన్వాల్వ్ ఉన్నారు, సార్ ఏమో ఎక్స్ప్రెషన్ ఏమో అలాగే కూర్చుంటారు. అసలు ఒరిజినల్ ఏంటి సార్ మీ మనసులో ఉన్నది? సార్ పొద్దున ఎప్పుడు లేస్తారు తెలుసా, షాక్ అవుతావు. 3:30కి లేస్తారు పొద్దున, పడుకుంటారు ఎప్పుడు అదే పడుకునేది ఐ థింక్ 8 o'clock అనుకుంటా. సో వెరీ ప్రొడక్టివ్ అట్లా పడుకున్నా, మనకి లెసన్ అది, అట్లా పడుకోవాలి లేస్తేనే ఇట్లాంటి డిఫరెంట్ జానర్స్ లో హీ కెన్ డాబుల్ అండ్ క్రియేట్ షోస్ అండ్ మేక్ హిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్. సో ఎండింగ్ ఒక క్వశ్చన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి క్వశ్చన్ చెప్పే ముందు ఇంకా కేసీ గారు మా గంటను కార్పొరేట్ అవుతాడో లేదో చూడాలి అంటే దేవయాని గారు, పావని గారు వీళ్ళ క్యూట్ పర్ఫార్మెన్సెస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. సో లాస్ట్ లో ఏంటంటే సేవ్ ద టైగర్స్ ఇంట్రో కార్డ్ మాకు కార్టూన్ నెట్వర్క్ లో పవర్ పఫ్ గర్ల్స్ అని ఒకటి వచ్చేది, అది దాని నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా ఒకసారి నేను చెప్తాను. లేదు ఇలా అనుకుంటూ ఉంటాం కదా టైగర్స్ అని చెప్పేసి, దాంట్లో ఇన్స్పైర్ కాదు. సో నాకు బాగా నచ్చింది అన్న, అంటే వేరేలా కాదు అండ్ పీరియడ్ గురించి చెప్పిన విధానం. సో బేసిక్ గా మేము ఫేస్ చేస్తూ ఉంటాం, పీరియడ్స్ వచ్చినప్పుడు రకరకాల టార్చర్ లా ఉంటుంది అనమాట. నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంత ముందు ప్రియదర్శి అన్నాడు కదా, అది దొడ్డు చీమ టైమ్ ఆఫ్ మంత్. సో 3 సీన్స్ అన్న. సో మీరు చెప్పిన తర్వాత మేము కూర్చొని అలాగే అనుకున్నాం, కరెక్టే కదా మనకు కూడా ఒక 3-2 రోజులు అలాగే ఉంటది కదా అని చెప్పేసి. ఏదైనా గైనకాలజీ డాక్టర్ కాదు అది జస్ట్ కిడింగ్ అని, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ ట్రూ, ఇట్ ఇస్ రీసెర్చ్, అది ఊరికే అనలేదు. నిజమే, అందుకే అన్న ఏదైనా ఒక గైనకాలజీ డాక్టర్ ని కలిస్తే చెప్తారు వాళ్ళ ఏంటి కథ. జనరల్ ఫిజిషియన్ ఏమో అన్న, ఐ థింక్ మెన్ షుడ్ గో టు జనరల్ ఫిజిషియన్ అన్న. ప్రదీప్ అన్న నో, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ. ఐ థింక్ మనకి కూడా 40-50 days సైకిల్స్ ఉంటాయేమో, అందులో మనకి కొంచెం మూడ్ డౌన్ లో ఉంటామేమో. బట్ యా మేబీ దట్ ఇస్ అయితుండొచ్చు. మనం ఇప్పుడు ఈ షో తర్వాత అందరు ఒకసారి అందరు సాడ్ గానే ఏంటి అని అబ్బాయి కూడా వెళ్దాం. ఓకే గురుజీ, ఓకే సో సినిమాలో ఎలాగైతే అందరికి ఇస్తారో ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ బాధితులు, భార్య బాధితులు ఉన్నారు. సో వాళ్ళకి ఏమైనా చెప్పేదేమో మీరు చూస్తారు కదా, నన్ను హైమాని బేసికలీ మా కపుల్ లైఫే బేసికలీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు డీల్ విత్. సో అందుకనే అక్కడ అసలు ఏం కాదు గురూజీ, అక్కడ ఉన్నాడు కదా ఇలా డబ్బాల షర్ట్ వేసుకుంటాడు కూడా ఆయన. బట్ వన్ థింగ్, మీలో మేము రీసెంట్ టైమ్స్ చూస్తూ చాలా షేడ్స్ చూస్తున్నాం, లైక్ మంగళవారంలో మీ పర్ఫార్మెన్స్ అండ్ ఇప్పుడు చూస్తే ఇది. సో మీరు ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా, లైక్ డ్రీమ్ క్యారెక్టర్ లాంటిది? ఎవరన్నా రాస్తే చెప్దాం డ్రీమ్ ప్రాజెక్ట్ అని.
అదే డాకు రాణిలో మీకేమైనా క్యారెక్టర్ ఉందా? డాకు డాలీలో ఇంకా నేను డాకు నేనే, డాలీ ఆమె. సో ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మీరు ఇప్పటివరకు ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో కనిపించారు, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేసే అవకాశం ఏమైనా అంటే హీరోయిన్ కూడా చేసిన మీతో మాట్లాడటం చాలా కష్టం. మీ షేడ్ ఇంకా చేయలేదా హీరోయిన్ క్యారెక్టర్? అప్పుడే అన్నీ అయిపోయినాయి. చేస్తారు రాదు, రాస్తారా? చిన్నపిల్లలు ఎందుకు సార్ భయపెడతారు? అంటే అమ్మాయి సజెస్టింగ్ మీకు కూడా ఏదైనా గవర్నమెంట్ నుంచి అవార్డు ఇస్తే మీరేదో అడుగుతున్నారు. యాంటాగనిస్ట్ క్యారెక్టర్ వస్తే చేస్తారా? మైనాట్ ఇప్పుడే అనుకుందాము. నాకు యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఎవరైనా రాస్తే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు నచ్చితే ఖచ్చితంగా చేస్తాను. సో చైతన్య గారు, సో హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ ద హోల్ టీమ్. సో నాకు మొత్తం ఎపిసోడ్స్ చూసినప్పుడు లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో ఒకటి బాగా ఏంటంటే డాన్స్ వచ్చు అని అన్నారు కదా, ఆ స్టెప్ మీరు క్రియేట్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారు ఏమన్నా, లేదా ఆన్ స్పాట్ లో ఏమన్నా అలా ఏమన్నా? అంటే మీరు స్టార్ట్ చేసాక వాళ్ళిద్దరు కంటిన్యూ చేశారు కదా. సో ఓ కాదు, ప్రదీప్ అన్న జస్ట్ డాన్స్ చేయమన్నాడు, మనోడు స్టెప్ చెప్పింది. మనోడు అవునా? జస్ట్ మీరు చూసిన జస్ట్ పీస్ ఆఫ్ ద హోల్ ఎపిసోడ్, అది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇట్ ఇస్ మచ్ మోర్ హిలేరియస్ దెన్ వాట్ యు ఎక్స్పెక్ట్. ఓకే, ఫైనల్ ఎపిసోడ్ కాదు, ఫోర్త్ ఎపిసోడ్. యా ఐ నో. ఇక్కడ వేసిన దాంట్లో లాస్ట్ ఎపిసోడ్ అదే కాబట్టి సో ఐ వాస్ వావ్. సో చైతన్య ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా ఉన్నారు. అండ్ వన్ థింగ్ ఫర్ అంటే నాకు ఒక క్వశ్చన్ ఉందండి, ఎనీవన్ కెన్ ఆన్సర్. ఫస్ట్ వన్ తేజ గారితో డైరెక్ట్ చేసి అండ్ సెకండ్ వన్ అన్ గారితో డైరెక్ట్ చేయడం ఎందుకు, వై డైరెక్టర్స్ చేంజ్ అన్నది ఎనీ రీజన్? ప్రైమర్లీ యాక్టర్ అది అనుకున్నప్పుడు మన తేజ వేరే సినిమాలో యాక్టర్ కమిట్ అయ్యాడు, గుంటూరు కారం ఆ టైం. సో ఆ క్లాస్ మార్చ్. సో ఇంకొకటి సుజాత గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన డైలాగ్స్ అయితే నిజంగా తెలంగాణ భాష వచ్చిన వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ మాకు బేసిక్ ఆంధ్ర జోన్ నుంచి వచ్చిన వాళ్ళం ఏంటి ఇన్ని ఊతులు ఉంటాయా, ఇంత ఇంత రకాలుగా మాట్లాడతారా అని అనిపించింది. రాసింది మీరే కాబట్టి మీరే ఆన్సర్ చేయండి. ఓ అదే అడుగుదాం అనుకున్నాను. సుజాత గారు, లైక్ ఆన్ స్క్రిప్ట్ అక్కడ స్పాట్ లో ఏమైనా కరెక్షన్స్ లాంటివి చేస్తూ ఇది కాదన్నా ఇది పెడదాం పట్టు మనం కొడదాం అని మీరే ఏమన్నా సజెస్ట్ చేశారా? అంటే కొంచెం అవి అంటే ఫస్ట్ అవి బూతులు కాదు, తిట్లు. అంటే బూతులు అంటే కొంచెం అందరి ముందు మాట్లాడకుండా అట్లుంటాయి కదా, కానీ అవి తిట్లు అన్నమాట అవి. సో ఆ తిట్టే కాన్సెప్ట్ పెట్టినారు. కొంచెం తిట్లలో ఎక్కువ ప్రావీణ్యం అట్లేం లేదు. కొంచెం అవన్నీ తిట్లు ఊరు నుంచి వచ్చినా కాబట్టి నాకు కొంచెం తిట్లు ఆ భాష అంతా కూడా నాకు బాగా తెలుసు. సగం పని తగ్గించేశారు అనమాట. ఏమో అర్థం కావా? ఓకే, కాదు అందులో తెలంగాణలో తోకలు చాలా ఉంటాయి. అమ్మాయి ప్రాపర్ తెలంగాణ కాబట్టి బాగా తెలుసు. what you can say, తను షీస్ అ గోల్డ్ మైన్ ఫర్ దట్ లాంగ్వేజ్ బేసికలీ. అది మీరు చూసింది చాలా తక్కువ. ఇంకా ప్రదీప్ అన్న కీప్స్ కంట్రోలింగ్, లేదా అంత పోవద్దు మళ్ళీ అది సెన్సార్ అవుతుంది మళ్ళీ అది అని అంటుంటాడు. బట్ దిస్ టైమ్ ఐఎమ్ మచ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ యూ హేమా, బికాజ్ హేమా అండ్ చాలా ఫస్ట్ సీజన్ కి అప్పటికి ఇంకా నేను నేర్చుకుంటున్నా, నేను చేస్తా, మీరు అది ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు సెట్ కి వస్తే షీ ఈస్ లైక్ దేర్ విత్ ఎవ్రీథింగ్. సుజాత గారు, మీరు ఆన్ స్క్రీన్ హైమా, నేను ఆఫ్ స్క్రీన్ హేమమాలిని. సో సిమిలర్ ఉన్న క్యారెక్టర్స్, కొంచెం రెబలిస్టిక్ గానే ఉంటాయి ఇద్దరు. ధర్మేంద్ర ఇంకా రాలేదు. ధర్మేంద్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరిని పిలుస్తారు. ఓకే, వాటర్ కొంచెం ఇస్తారా ప్లీజ్? మళ్ళీ అమ్మాయిలు కలిసిపోతున్నారా? హే ఉమెన్ పవర్. థ్యాంక్ యూ సో మచ్. చైతు గారు హాయ్ అండి, నమస్తే అండి. ఎలా మామూలుగా దర్శి గారేమో కొంచెం బాగా యాక్టివ్గా ఉంటారు, అభినవ్ గారేమో అప్పుడప్పుడు అలా అనిపిస్తారు, మీరేమో చాలా ఇంట్రోవర్ట్గా అలా ఉంటారు, ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ మాట్లాడుకుంటారు. సో మీ ముగ్గురిని కలిపినప్పుడు అసలు వాట్స్ రియాక్షన్, పార్టీస్ కూడా జరిగాయి అన్నారు, ఎలా ఉండేది మీ ముగ్గురి మధ్యలో? పార్టీస్ మాత్రం ట్రిమెండస్ గా ఎంజాయ్ చేసాం. ట్రిమెండస్ అంటే అభినవ్ గంట అన్న ప్రదీప్ అని
అందరు చుక్కబడంగానే అసలు చుక్కలు చూస్తారు అందరికి. We had some of the best times and మా host all the time is పావని ఒకటితోనే పార్టీస్ అవుతాయి. అండ్ ఈ గ్యాంగ్ మీరు ఆ స్క్రీన్ మీద చూసారు కదా, గ్యాంగ్ అంతా నవ్విస్తారు పిచ్చిగా నవ్వు. కాదు, ఐ థింక్ టు బి ఆనెస్ట్ టు సే మాకు అసలు చుక్క కూడా అవసరం లేదు. లేకుండానే చుక్కలు చేపిస్తారు. థ్యాంక్ యూ. గుండెల్లో గంట అయిపోయినావు. సో ఈ సినిమాతో, ఈ వెబ్ సిరీస్తో, నార్మల్గానే చాలా మంది గుండెల్లో గంట అయినావు. ఈ వెబ్ సిరీస్తో పర్టికులర్గా ఇంకా ఎక్కువ మందికి కంప్లీట్గా ప్రియదర్శి అంటే ప్రూవ్ చేస్తారు. సో కామెడీ అనేది మీకు ఉండింది, ఇది కాకుండా యాక్షన్ రోల్ మంగళవారం చేశారు. డిఫరెంట్ రోల్ ఏదైనా చేయాలి అనుకుంటే వాట్ ఈస్ యువర్ పర్ఫెక్ట్ రోల్ మీరు చూస్ చేసుకుంటారు? అది చేసేదాకా తెలియదు కదా. ఇప్పుడు నేను కూడా ఇది చేసే ముందు నేను కూడా ఇట్లా అంటే ఒక ఇలాంటి క్యారెక్టర్, పెళ్ళైన క్యారెక్టర్, అందులో ఒక పెద్ద అంటే ఒక టీనేజ్ డాటర్ ఉండే ఇట్లా అనుకోలేదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ అది పెద్దగా చెప్పేది ఏం లేదు, నాకు నచ్చితే చేద్దాం. సమ్ గ్రేట్ రైటర్ ఇస్ రైటింగ్ థింకింగ్ ఆఫ్ మీ. సో హ్యాపీ చూద్దాం, అది వచ్చినప్పుడే. ఇంకా ఆన్సర్ చెప్పాలి నాకు లేదు. బట్ డ్రీమ్ ఈజ్ లైక్ దిస్ ఈస్ అ డ్రీమ్. ఇట్లా మీ అందరికి షో చూపెట్టి మీ రెస్పాన్స్ తీసుకోవడం, దట్ ఈస్ అ డ్రీమ్. అండ్ అందరు మీరు ఇచ్చే సపోర్ట్కి ఏమైనా చేయొచ్చు అన్న. దేవియాని గారు ఎలా ఉన్నారు? సడన్ గా టోర్ మారింది, అది డైలాగ్ చెప్పరా ఇది? కానీ నాకు ఫస్ట్ టైం అబ్బాయి అమ్మాయిని అంటుంటే బాగుంది. అమ్మాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మాట్లాడినట్టు సైతాన్ ఇప్పుడు అంటే మీ చాయిస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ సైతాన్ ఏమో ఫుల్ రారస్టిక్ అండ్ కొంచెం హార్ట్గా, అండ్ దీంట్లో చాలా కూల్గా. అండ్ నెక్స్ట్ సైతాన్ 2 ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నాను చాలా మంది. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? So right now waiting for a good role to come. So when it comes, you get to know. చైతన్య గారికి అండ్ దేవియాని గారికి ఇద్దరికి కొంచెం రేంజ్ లో అరిచి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. మీరు చెప్పినప్పుడు కొంచెం ఇంపాక్ట్ తక్కువ అయింది. సో మీ ఇద్దరికి ఎవరి వర్షన్ బాగా నచ్చింది? మీ టీం మొత్తం అబ్బాయిలు ఎప్పుడు ఓకర్ కదా, అబ్బాయిలు ఏం చెప్పినా విసిలేస్తారు, గోల్ చేస్తారు. మీరు ఎంతవరకు ఎంజాయ్ చేశారు ఆవిడ చెప్పింది? కంప్లీట్లీ ఎంజాయ్, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ స్క్రిప్ట్ చదువుతాం కదా, స్క్రిప్ట్ చదివినప్పుడే ఇది చాలా హై వచ్చే మూమెంట్ నాకు అనిపిస్తుంది. అంటే అనుకోనే నేను మేబీ డైరెక్టర్ గారు కూడా ఆన్సర్ చేయొచ్చు. అనుకోనే మీ ఇద్దరికి రాసారా? సీజన్ 1 లో మీరు చెప్పినందుకు ఆవిడకి రాసారా లేకపోతే? సో ఇట్ ఈస్ నాట్ బేసికలీ సేవ్ టైగర్స్ అంటే వీఆర్ నాట్ ఉమెన్ బ్యాషింగ్ షో. బేసికలీ మేము కూర్చొని ఇలా అమ్మాయి ఇది అమ్మాయిల ఇప్పుడు అంటే సో దట్ వాస్ నెవర్ ది ఐడియా. సో ఆల్సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ క్రియేటివ్ అండ్ బ్యాలెన్స్డ్ రైటింగ్ అబౌట్ షోయింగ్ 2 పర్స్పెక్టివ్స్. అప్పుడే మజా వస్తుంది. ఎంతసేపు ఇక మేము ముగ్గురు కూర్చొని చీర్స్ అనుకుంటే ఏ మజా వస్తుంది. సో ఇట్ ఈస్ వెన్ యూ ఈవెన్ షో ద టైగర్స్ ఉమెన్ దట్ దే ఆర్, అప్పుడే మజా వస్తుంది. లేకపోతే కంట ఏదంటే యా దే ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డూ. ప్రియదర్శన అన్న, గంట అనే నేము ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 4th ఎపిసోడ్ వరకు కంటిన్యూస్ ఉంది. అండ్ మీ కామెడీ టైమింగ్ హిలేరియస్ ఉంది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 4th ఎపిసోడ్ వరకు. సో మీరు ఏమైనా ఇంప్రొవైజ్ చేసిన లైన్స్ కానీ లేకపోతే మీ తెలంగాణ స్లాంగ్ కానీ హిలేరియస్ గా వర్కౌట్ అయింది మొత్తం కామెడీ సెన్స్ లో. సో మీరేమైనా ఇంప్రొవైజ్ చేసిన లైన్స్ ఉన్నాయా? ఐ థింక్ 90% ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ పేపర్. పెద్దగా అంటే దాన్ని ఇంకా హౌ వి పర్ఫార్మ్ బోత్ ఆఫ్ us అనే దాంట్లో వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో గివ్ గ్రేట్ క్రెడిట్ టు గంగావ్ గారు. వారు బేసికలీ స్క్రిప్ట్ చదివిన ఒక ఎత్తు కానీ వారిలో చాలా భాష, తెలంగాణ భాష మాట్లాడే విధానం కానీ లేకపోతే తను సుజాత గారు మాట్లాడే విధానం కానీ అసలు చాలా నేను సగం అక్కడి నుంచి చెప్పేస్తాను అనమాట. వీళ్ళకి ఇది మాట్లాడేది అసలు కట్ అయితే ఆ డైలాగ్ నేను తీసుకొని ఇందాక తాగుబోతులు ఆ పంచాయతీ సీన్ ఉంది కదా, సో అందులో రాసింది ఒక 90% అయితే ఈ చిన్న ఈ ఇంప్రూవైజేషన్లు ఇవన్నీ అది అందరూ ద టీమ్ మెంబర్స్ ఆల్ ఆఫ్ us we all do. అండ్ ఈవెన్ విశ్వనాథ్ కూడా ఈ కమ్స్ ఫ్రమ్ ద వెరీ ఇప్పుడు అక్కడ నా ఇల్లు షూట్ చేసింది కదా,
ఆ ఇంటి పక్కనే వీళ్ళ సొంత ఇల్లు, అది వాళ్ళ దేర్ ఓన్ ప్రాపర్టీ. సో ఇద్దరు మాకు కూడా మధ్యలో సజెషన్స్ ఇస్తుండే. సో ఇట్స్ వెరీ గుడ్ టీమ్ వర్క్. అన్న మీ ముగ్గురు మధ్యలో బెస్ట్ సీన్ ఏదన్నా నీకు? అంటే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయ్యాయి కదా, దాంట్లో బెస్ట్ సీన్ ఏది? ఐ థింక్ మీరు చూస్తారు, ఇంకా మీరు చూడలేదు, ఇప్పుడు చెప్తే మేము రివీల్ చేసి ఉంటాము. బట్ ఐ థింక్ మనం మళ్ళీ సక్సెస్ మీట్ లాంటిది ఏమన్నా అన్న మహిళ ఉందా? సక్సెస్ మీట్ లాంటిది ఏమన్నా? రోహిత్ ఉన్నా అక్కడ చెప్పు ఏమన్నా బడ్జెట్ పద్ధతి కూడా కూల్ పీపుల్. ఐ థింక్ మళ్ళీ మీరు చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఉన్నాయి ఇంకా ముందు వచ్చేవి ఉన్నాయి, అందులో ఇంకా మోర్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు, అబ్బాయిలు ఖాళీగా కూర్చున్నప్పుడు క్రికెట్ చూస్తారు ఎవరైనా. మీరు కార్తీక్ దీపం సీరియల్ చూసారు, దానికి రీజన్ ఏంటి? అంటే నేను రైటర్ కదా, ఏదో రాద్దామని చూస్తుంటా, సో ఐడియాస్ కోసం సీరియల్స్ కూడా చూస్తాను, అదే అనుకుంటా. తర్వాత మీరు ఖాళీగా ఉన్నారని మీ అత్తగారు తిడతారు కదా, అంటే మీరు కాకుండా పని మనిషి పేరు పెట్టి తిడతారు. సో అలా రియల్ లైఫ్ లో ఏమైనా ఫేస్ చేశారా? మా కాలేజ్ లో బాగా జరిగేది అది. హెచ్ఓడి తిట్టాలంటే ఎవరినో ఒకరిని పట్టుకొని అందరిని తిడతారు కదా, అట్లాంటివి కాలేజ్ లో జరిగేవి. రియల్ లైఫ్ లో అట్లాంటిది ఏం లేదు, అంటే కాలేజ్ తర్వాత ఏం లేదు. పావని గారు లుకింగ్ గార్జియస్, అంటే మీరిద్దరు ఇంకా బాగున్నారు. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఖాళీగా ఉండే అబ్బాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు ఇంట్లో భరిస్తున్నారు కదా, అదే క్యారెక్టర్. ఖాళీగా ఉండగానే వేస్ట్ అనేం కాదు. హీ ఈస్ ఎక్స్ప్లోరింగ్ హీస్ టాలెంట్స్. సో మేబీ రియల్ లైఫ్ కూడా పీపుల్ కెన్ డు దట్. మీరెవరు ఖాళీగా లేరు కదా బ్రో. సో జస్ట్ బయటికి వెళ్ళి ఏదో చేయగానే కాదు, లైక్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ టాలెంట్స్, వాటిని ఎక్స్ప్లోర్ చేయాలి. పీపుల్ హ్యావ్ టు డెవలప్ హోమ్ దేర్ స్కిల్స్ అంటే. సో ఇంట్లో ఉండగానే వేస్ట్ అని చెప్పలేదు. యాక్చువల్లీ మీలాంటి క్యారెక్టర్స్ బయట ఉండవు, అవి చూసి మాకు కొంచెం హోప్ వస్తుంది లైఫ్ మీద, అందుకనే బాగుంది. మహేష్ సార్, మీరు ఇందాక మాట్లాడుతూ అండి, అండ్ మీ రోల్ చాలా బాగా నచ్చింది నాకు. బెస్ట్ వైఫ్ క్యారెక్టర్ లా అనిపించింది, అండ్ ఎవ్రీథింగ్ ముగ్గురు కూడా సూపర్. అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చూసుకుంటే వాళ్ళ 3 మెంబర్స్ లో ఎవరికి మీకు బాగా నచ్చింది? Of course, మా అభి. అభి గారికి పడుకుంటారా అంటే అంత లేట్ గా అర్థమైంది. అదే మరీ మంచోడు చూసారా? 7 ఎపిసోడ్ లో చూస్తే మన దర్శక్ ఎవరినో చూపించారు, చైతన్యకి ఎవరినో చూపించారు. బట్ మాకు మా అభి, మా లక్ష్మి అంతే. ఓకే, అభినవ్ వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్ లో మీకు బెస్ట్ క్యారెక్టర్ ఎవరు అనిపించింది? అమ్మాయిలలో నాకు అమ్మాయిలు అందరిది నచ్చింది. అండ్ అది ఇప్పుడు అది కాదు పావని అని నేను అట్లా అంటే మళ్ళీ తను చెప్పింది అందుకని నేను చెప్పాను అనుకుంటారు. బట్ ఐ ఎనీవే లైక్ హర్ యాక్టింగ్. This is not the first project that we are doing together. Always comfortable co-star, energy give and take మాకు ఎప్పుడు ఉంటుంది. So I'm very I really like Pavani like that. But అందరు అమ్మాయిలు they're all very good. వీళ్ళే కదా, I think మన సపోర్టింగ్ అమ్మాయి క్యారెక్టర్ రోహిణి, ఇంతకుముందు ఆ స్పీచ్ లో చెప్పడం మర్చిపోయారు. బట్ రోహిణి ఈజ్ ఆల్సో అన్ అమేజింగ్ టెరిఫిక్ యాక్టర్. ఇట్స్ గ్రేట్. సో అభినవ్ అంటే మీరు చేస్తున్నారు, సో నెక్స్ట్ బిజీ అయిపోతే సీజన్ 3 లో కనిపిస్తారా వద్దనుకుంటారా? అట్లేం లేదు. ఇప్పుడు we will always do. ఇప్పుడు యూనిట్ 2 అని అన్న ఫోన్ చేసినా చేస్తా, సేదటైగర్ 3 అన్నా చేస్తా. అందుకే నాకు ఒక అండగా ప్రియదర్శికి నాకు మా బ్రదర్ అన్నారు అంతే, సీతారాం గారు ఉన్నారు. ఆయన హ్యాపీగా డేట్స్ చూసుకుంటారు, మేము 100% చేస్తాం. నేను మీ పక్కన కూర్చున్నాను, మీరు అసలు పిచ్చిగా ఎంజాయ్ చేశారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ ఆఫ్ ఫేవరెట్ థింగ్ ఇన్ షో? అసలు వెరీ ఎంత ఎంజాయ్ చేసిందంటే అసలు షీస్ లాఫింగ్ అవుట్ అన్నమాట. ఎనీథింగ్ దట్ నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, నేను వెనకాలంటే నేను అబ్బాయిలనే అబ్జర్వ్ చేస్తున్నా, వీళ్ళకి ఎక్కడ పడతారా అనుకున్నా కరెక్ట్ పాయింట్ పట్టారు. అసలు
సో ఫేవరెట్ అంటే సుజాత వాళ్ళే. సుజాత ఎపిసోడ్ వెరీ గుడ్ డైలాగ్. ఇట్స్ వెరీ గుడ్ డైలాగ్. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. సో అభినవ్ అన్న ఇప్పిస్తున్నా అంటే బేసిక్ గా నువ్వు ఆ కత్తి పడేయడం కూడా ఒక రిధంలో పడేసి అంటే ఎట్లా జరిగింది? డిడ్ యూ ఫీల్ ఎనీథింగ్ ఇన్ రియాలిటీస్ ఆర్ ఏంటి అంటే ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ at 6 o'clock సెట్కి రాగానే నేను అట్లా ఫీల్ అవుతాను. చేయడమే దర్శి అన్న శరత్ కపూర్ మ్యామ్ తో మీకు ఆ సీన్స్ తో ఐ జస్ట్ కనెక్టెడ్ టు వెంకీ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. వెంకీ మూవీలో రవితేజ గారు బయటకు వచ్చిన తర్వాత పిల్ల మొత్తం అలా మడత పెట్టేశారు. మరి కనిపించినట్లా ఆ కెమిస్ట్రీ గురువు గారు అన్న దగ్గర ఒక రిధం ఉంది చూసారా? ఆ తర్వాత నీ బద్ది సీట్సా నా బద్ది సీట్సా ఇట్లా ఏదైతుంది. బట్ లేదు కెమిస్ట్రీ అంటే ఐ థింక్ చెప్పేమో షీస్ అ టెరిఫిక్ యాక్టర్. చాలా చింపేసింది అసలు. అంటే మేము ఇనిషియలీ ఏ డెడ్ అని కానీ ఇట్లా విలువగానే ఆమె దిగుతుంది కదా. అప్పుడు దాకా నేను చాలా రోజుల క్రితం సినిమా చూసిన మళ్ళీ అప్పుడు చూడగానే షీ వాస్ దేర్ విత్ us ఇన్ ద క్యారెక్టర్. సో బాగుంది. ఇంక ఇది నథింగ్ ఇంకా ఉంది. వెయిట్ చేయండి. ఇంకొక అసలు ఒక పెద్ద ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ లో చేసే పర్ఫార్మెన్స్ మీరు చూస్తే ఇంకా కుళ్ళుకో అక్కడే కుళ్ళుకో. ఇక చాలా మంచి అమ్మాయి, మంచి కెమిస్ట్రీ కుదిరింది మాకు. అంటే బలగం చేశారు కదా, ఏది కంఫర్ట్ జోన్ అంటే ఏం చెప్తారు? ఇదా a good script is always a comfort zone. హాయ్ అండి. మేము ముగ్గురిని సింగిల్ ఫ్రేమ్ లో చూస్తేనే ఫుల్ నవ్వుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అలాంటిది ఇప్పుడు ముగ్గురిని ఒకటే ఫ్రేమ్ లో చూసి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ చూడండి ఇంకో ఫ్రేమ్ లో. మమ్మల్ని ఇంతగా నవ్వుపించారు ఆన్ స్క్రీన్ లో. ఆఫ్ స్క్రీన్ లో మీరు చాలా బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ మూమెంట్ ఐ థింక్ ఎవ్రీ డే ఐ థింక్ ముందు అది చెప్పండి అసలు సబ్స్క్రిప్షన్ ఉందా లేదా మీకు? థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో యా డెఫినెట్లీ ఆ ఫన్ ఉంటేనే అది ట్రాన్స్లేట్ అవుతుంది. అంతేగాని మేము మాది చేస్తాము మీరు వీకెండ్ అంటే కుదరదు. చాలా లైక్ దేర్ ది ఎలిమెంట్స్ అండ్ డెఫినెట్లీ ఇట్ వాస్ ఫన్. అంటే యూ BTS వీడియోస్ వస్తాయి కదా, దాంట్లో చూడండి మీకు ఇంకా తెలుస్తుంది. Mayana, 2 is connected to yes, right? See, essentially it is love, the love that you gave us and we are giving back. Yeah, thank you so much. వాళ్ళ వాళ్ళకి ఉంది. పావని గారు షూట్ చేస్తూ ఏంటన్నా మళ్ళాడు ఆ పోస్టర్ అంటారు. ఆ పోస్టర్ చూస్తుంటే వాళ్ళు బాగా తడుకున్నట్టున్నారు కదా. మీరేం చేస్తూ దొరికిపోయారని సంఘం అండి. లేదు అది ఇట్ విజువలైజెస్ ఐ థింక్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షో. భార్యలు ఎలా యూనో పట్టుకొని కొట్టబోతున్నారు, భర్తలు చేసే తప్పిదాలకి భార్యలు ఎలా కొట్టబోతున్నారు అనేది ఒక చిన్న కాన్సెప్ట్ చేస్తున్నాం కదా. చెయ్యాలా? సో అది జస్ట్ కాన్సెప్ట్ షో. అన్నా మిమ్మల్ని చూస్తే మస్తు షేడ్స్ ఉన్నాయి కన్నా సాంప్రదాయాన్ని అనే ఓడైతే బాగా సెట్ అవుతాం. సెట్ అవుతున్నాను చూస్తున్నాం కదా. చైతన్య మీ మెమరబుల్ మూమెంట్ ఉంది దీంట్లో? షూట్ టైం ఆఫ్ స్క్రీన్. చాలా ఆఫ్ స్క్రీన్ షూట్ ఎట్లుందని అడుగుతున్నాం. కాదు వాళ్ళ సూప్ నూడిల్స్ గురించి మాట్లాడుతున్నాం. అది చూడాలి మీరు. ఇంకా ఉంది ఇది. ఇంకో కంటిన్యూ చెప్పం చెప్పొచ్చు చెప్పేస్తే మరి దర్శనం మీ అప్కమింగ్ టాప్ హీరోస్ ఏమైనా మల్టీ స్టార్?
Yes. Thank you so much to all.